ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకుని మిమ్మును అలంకరించుకొనుడి. ఆల్ ఆఫ్ యూ క్లోత్ యువర్ సెల్ఫ్స్ విత్ హ్యూమిలిటీ టువర్డ్స్ వన్ అనదర్. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ప్రైజ్ గాడ్. షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయం దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. ప్రియదేవుని జనాంగమా, యేసుక్రీస్తు భూమిపైకి వచ్చినప్పుడు రాజరికపు వస్త్రాలు ధరించలేదు. ఆయన దాసుని రూపాన్ని ధరించి తన శిష్యులు పాదాలు కడిగి దీన మనస్సుకు నిలువెత్తు రూపంగా నిలిచాడు. చాలాసార్లు మన జీవన ప్రయాణంలో నేను ఎవరికంటే తక్కువ, నా జ్ఞానం, నా ఆస్తి, నా హోదా ముందు అందరూ తల వంచాల్సిందే అని నీ బాహ్యమైన అలంకారాలను చూసి విర్రవీగుతున్న నేపథ్యంలో జీవిస్తున్నావేమో. నా ప్రార్థనలకు దేవుడు ఎందుకు జవాబు ఇవ్వటం లేదు, నా జీవితంలో ఎందుకు ఈ ఆటంకాలని ఆందోళన పడుతున్నావేమో. నీ ఆటంకానికి కారణం శత్రువు కాకపోవచ్చు, నీలో ఉన్న అహంకారమే దేవుణ్ణి నీకు శత్రువుగా మారుస్తుందేమో సరి చూసుకో. లేఖనమంటుంది కదా, దేవుడు అహంకారులను స్వయంగా ఎదిరిస్తాడు, కానీ తనను తాను తగ్గించుకొని దీన మనసు ధరించుకునే వారికి అపరిమితమైన తన కృపను ఉచితంగా అనుగ్రహిస్తాడు. ఈ వాక్య భాగం ఒక నైతిక బోధ కాదు సుమా, ఇది దైవిక హెచ్చింపును, పరలోకపు ఆశీర్వాదాలను మన జీవితంలోనికి ఆహ్వానించే పరలోకపు డ్రెస్ కోడ్ అన్నమాట. ఈరోజు సందేశం నీ ఆత్మీయ జీవితాన్ని నూతన స్థాయికి తీసుకెళ్లబోతుంది. పరలోకపు కృపను ఆకర్షించే అధీన మనస్సు అలంకార మర్మాన్ని ఈరోజు లోతుగా మనం ధ్యానము చేద్దాం. ప్రియదేవుని బిడ్డ, ఈ ఒక్క వీడియో నీ ఆందోళన అన్నిటికీ స్వస్తి చెప్పబోతుంది. కొన్ని నిమిషాల ఈ సందేశాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇందులో ఉన్న అద్భుతమైన జీవిత ఉదాహరణ, లోతైన ఆత్మవిమర్శ, ఆఖరిలో ఉన్న శక్తివంతమైన విమోచన ప్రార్థన నీ జీవితంలో ఉన్న ప్రతి భయాలను తరిమికొట్టి పరలోకపు ప్రశాంతతతో నిన్ను నింపబోతూ ఉన్నాయి. అహంకారం అనేది లోకంలో గొప్పగా అనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో అది అసహ్యమైనది. అహంకారికి దేవుడే ప్రతిబంధకంగా మారతాడే తప్ప రక్షకుడిగా ఉండడు. ఒక మహోన్నతమైన పర్వతం ఉందట, దాని ప్రక్కనే ఒక లోతైన లోయ ఉంది. ఒకరోజు ఆకాశం నుండి వర్షం కురవడం ఆరంభించింది. పర్వతం తన ఎత్తును చూసి గర్వపడింది. నేను అందరికంటే ఎత్తులో ఉన్నాను, వర్షపు బిందువులన్నీ మొదట నన్నే తాకుతాయి అనుకుంది. కానీ వర్షం పడినప్పుడు ఆ నీరు పర్వతం మీద ఏమాత్రము నిలవకుండా జారి కిందకి పడిపోయింది. దానివల్ల పర్వతం ఎండిపోయి రాళ్లతో ఎడారిగా మిగిలిపోయింది. కానీ ఆ లోయ మాత్రం ప్రశాంతంగా తన్ను తాను తగ్గించుకొని కింద ఉండిపోయింది. పర్వతం మీద నుండి జారిపడిన ప్రతి సమస్త జీవజలాలు లోయలోకి ప్రవహించి అక్కడ చేరాయి. కొద్ది రోజుల్లోనే ఆ లోయ సస్యశ్యామలుగా పచ్చని చెట్లతో సమృద్ధి అయిన ఫలాలతో వికసించింది. ప్రియమిత్రమా, నీ జీవితంలో పర్వతం లాంటి అహంకారం ఉంటే దేవుని కృప నీ మీద నిలవదు, అది జారిపోతుంది. నీవు లోయలాగా నీవు తగ్గించుకొని దీన మనసు కలిగి ఉన్నప్పుడు పరలోకం నుండి కురిసే ప్రతి ఆశీర్వాదం, దైవికమైన కృప నీ జీవితంలోనికి ప్రవహించి నిన్ను సమృద్ధిగా ఫలింపచేస్తాయి. బాహ్యంగా కనబడే విలువైన దుస్తులు శరీరాన్ని మాత్రమే అలంకరిస్తాయి, కానీ దీన మనస్సు అనే వస్త్రం నీ ఆత్మను అలంకరించి దేవుని కటాక్షాన్ని నీ మీదకి తీసుకుని వస్తుంది. ప్రియ దేవుని జనాంగమా, ఒక్కసారి దేవుడు మాట్లాడుతున్న నేపథ్యంలో హృదయంలోనికి తొంగి చూసి ఆత్మవిమర్శ చేసుకోగలవా? నీ మాటలలో, ప్రవర్తనలో, నిర్ణయాలలో తెలియకుండానే నేను అనే అహంకారం ఒకవేళ దాగి ఉందేమో. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎదుటివారిని నాకన్నా శ్రేష్ఠులుగా భావించే దీన మనసు నాలో ఉందా అని ఆలోచన చేయి. లేదా తక్కువ చేసి చూస్తున్నానా అని.
దేవుడిచ్చిన ఆశీర్వాదాలను చూసి గర్వపడుతున్నానా, లేదా కృతజ్ఞతో ఆయన పాదాల దగ్గర మోకరిల్లుతున్నానా? ఈరోజు ఆత్మవిమర్శ ద్వారా నువ్వు గ్రహించుకో, విశ్లేషణ చేసుకో. తగ్గింపు లేని చోట దైవికమైన హెచ్చింపు ఉండదు. ఈరోజు నీవున్న స్థితి, నువ్వెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని కృప. ఈరోజే నీ అహంకారాన్ని సిలువ వద్ద దింపి దీన మనస్సును ధరించుకో. ఇది అనుకూలమైన సమయం. నీ ఆలోచన విధానాన్ని ఈరోజే మార్చుకో. నన్ను నేను తగ్గించుకుంటే నా దేవుడు తగిన సమయమందు నన్ను హెచ్చిస్తాడని గ్రహించు. నీవెవరివైనా, నువ్వే పరిస్థితిలో ఉన్నా ఆత్మ విమర్శ చేసుకున్న నేపథ్యంలో ఆయన సన్నిధిలో నిలవబడి నీలో పేరుకున్న అహంకారాన్ని, గర్వాన్ని దేవుని పాదముల దగ్గర కృంభరించు. ప్రభా, నాలో సమస్త గర్వాన్ని తొలగించి నీ కుమారుడైన యేసు వలె దీనమనస్సు అనే శ్రేష్టమైన వస్త్రాన్ని నాకు తొడగండి అని ప్రార్థన చేసుకో. ప్రార్థన ఆలకించేవాడు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎంత మాత్రమూ త్రోసివేయని దేవుడు ఆయన. ఈ సందేశం నీ హృదయానికి నూతన నిరీక్షణను, ఆనందాన్ని నింపితే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో లార్డ్ క్లోత్ మీ విత్ హ్యూమిలిటీ అండ్ గివ్ మీ యువర్ గ్రేస్ అని నీ విశ్వాస ప్రకటన టైప్ చేయండి. అలాగే మన సవర్ష బ్లెస్సింగ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ నూతన దినాన్ని ఆయన వైపు చూస్తూ సంపూర్ణ సమర్పణతో ఆయన చేతులకు నీ చేతులు అప్పగించి ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభించుకుందామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. దీనులను హెచ్చించు మా పరలోకపు తండ్రి, నీ మహోన్నతమైన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం. అయ్యా, ఈ సందేశం వింటున్న నీ బిడ్డల హృదయాల్లోని ప్రతి అహంకారాన్ని యేసు నామములో తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. వీరికి దీన మనస్సు అనే శ్రేష్టమైన వస్త్రాన్ని ధరింపచేయండి నాయనా. నీ అపరిమితమైన కృపతో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను. తగిన సమయమందు వీరిని హెచ్చించి నీ పరలోకపు ప్రశాంతను వీరి మీద కృంభరించమని మీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా నిలవబెట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.